గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది ఎంపీ సీట్లు శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ అండ్ అమలాపురం అండ్ నరసాపురం అండ్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. శ్రీకాకుళం అంటే ఒక 7 సీట్లు ఉన్నాయంటే 6 ఎవరికి వస్తాయి, 1 ఎవరికి వెళ్తుందని మనం మాట్లాడుకుందాం. ఇచ్చాపురం టీడీపీ గెలిచే అవకాశం ఉంది. పలాస టీడీపీ ఎత్తే ఉంటుంది. అలాగే టెక్కలి టీడీపీ గెలిచే సీటు. అలాగే పాతపట్నం వైఎస్ఆర్సీపీ ఎత్తులో ఉండొచ్చు. శ్రీకాకుళం టీడీపీ గెలిచే అవకాశం ఉంది. ఆమదాల వలస, నరసన్నపేట టీడీపీ గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ 6 ఇట్లలో టీడీపీ ముందంజలో ఉంది, నో డౌట్. అలాగే 1 పాతపట్నం, 1 వైఎస్ఆర్సీపీ కావాలి. అలాగే విశాఖపట్నం ఎంపీ పరిధిలో ఎస్ కోట, శృంగారపు కోట, అది టీడీపీ గెలిచే అవకాశం ఉంది. అలాగే భీమిలి టీడీపీ గెలిచే అవకాశం ఉంది. అలాగే విశాఖపట్నం ఈస్ట్, సౌత్, వెస్ట్ టీడీపీ గెలిచే అవకాశం ఉంది. విశాఖపట్నం నార్త్, సౌత్ జేఎస్పీ క్యాండిడేట్, అది టఫ్ ఫైట్ ఉంది. శ్రీనివాస యాదవ్ గారిది చాలా టఫ్ ఫైట్లో ఉంది. అలాగే విశాఖపట్నం సౌత్ టఫ్ ఫైట్లో ఉంది. అలాగే విశాఖపట్నం నార్త్, వెస్ట్, ఈస్ట్ టీడీపీ గెలిచే అవకాశం ఉంది. గాజువాక టీడీపీ గెలిచే అవకాశం ఉంది. అలాగే కాకినాడకు వచ్చేటప్పటికి తుని దాడిశెట్టి రాజా గారు అవకాశం ఉంది. అలాగే ప్రతిపాడు టీడీపీకి అవకాశం ఉంది. పిఠాపురం జేఎస్పీకి అవకాశం ఉంది. అలాగే కాకినాడ రూరల్ కన్నబాబు గారికి అవకాశం ఉంది. అలాగే పెద్దాపురం టీడీపీకి అవకాశం ఉంది. అలాగే కాకినాడ సిటీ టీడీపీకి అవకాశం ఉంది. అలాగే జగ్గంపేట టీడీపీకి అవకాశం ఉంది. ఎటు తిరిగి కాకినాడ రూరల్ టఫ్ ఫైట్, అది టీడీపీ వస్తుందా వైసీపీ వస్తుందా చెప్పండి. తుని మాత్రం ఎక్కువగా వైసీపీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కూడా మేజర్ పార్ట్ టీడీపీ ఉంది. అలాగే రామచంద్రపురం అమలాపురం నియోజకవర్గంలో, ఎంపీ నియోజకవర్గంలో రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, కొత్తపేట, మండపేట టీడీపీ జనసేన ఎడ్జ్లో ఉంది. ఒక పీ గన్నవరం మాత్రం వైఎస్ఆర్సీపీ ఉంది. ఇక్కడ కూడా 7కి 6 టీడీపీ అవకాశం ఉంది. ఒకవేళ వేవ్ బాగుంటే కూడా పీ గన్నవరం కూడా గ్లాసు గిడ్డి సత్యనారాయణ గారు గెలిచే అవకాశం ఉంది. అలాగే నరసాపురం ఆచంట, పాలకొల్లు, నరసాపురం జేఎస్పీ బొమ్మిడి నాయక్ గారు వస్తారు. భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లి ఇక్కడ మాత్రం క్లీన్ స్వీప్లో ఉండొచ్చు. 100% ఇక్కడ ఏ సీటు కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం లేదు. అలాగే మచిలీపట్నం, గన్నవరం టీడీపీ గెలిచే అవకాశం ఉంది. గుడివాడ టీడీపీ గెలిచే అవకాశం ఉంది. పెడన టీడీపీ గెలిచే అవకాశం ఉంది. మచిలీపట్నం టీడీపీ గెలిచే అవకాశం ఉంది. అవనిగడ్డ మండల బుద్ధప్రసాద్ గారు టీడీపీ గెలిచే అవకాశం ఉంది. పామూరు వైసీపీ గెలిచే అవకాశం ఉంది. పెనమలూరు టీడీపీ గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ కూడా 7కి 6 కూటమి 100% నగ్గుద్ది ఇక్కడ. అలాగే విజయవాడ, తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్ వైసీపీకి ఇచ్చి ఉంటుంది. విజయవాడ సెంట్రల్ టీడీపీకి, విజయవాడ ఈస్ట్ టీడీపీకి, మైలవరం టీడీపీకి, నందిగామ టఫ్ ఫైట్, జగ్గంపేట టీడీపీకి ఇచ్చి ఉంటుంది. తిరువూరు టీడీపీకి ఇచ్చి ఉంటుంది. ఎటు తిరిగి ఈ విజయవాడ వెస్ట్ అండ్ నందిగామ టఫ్ ఫైట్. విజయవాడ వెస్ట్ అయితే మాత్రం వైసీపీకి ఇచ్చి ఉంటుంది. అక్కడ సుజనా చౌదరి గారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన కష్టం. అలాగే గుంటూరు తాడికొండ టీడీపీకి ఇచ్చి ఉంటుంది. మంగళగిరి లోకేష్ గారు భారీ మ్యారేజ్ ఉంటారు. అలాగే పొన్నూరు టీడీపీకే ఎడ్జ్ ఉంటుంది. తెనాలి
నాదెండ్ల మనోహర్ గారు 100% విజయం సాధిస్తారు. అలాగే ప్రతిపాడు టీడీపీ ఎక్కువ ఉండదు. గుంటూరు వెస్ట్ ఈస్ట్, గుంటూరు ఈస్ట్ ఒకటే వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది, వెస్ట్ టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. వెస్ట్ విడుదల రజనీ గారు 100% ఓడిపోయే అవకాశం ఉంది. అలాగే మనం చెప్పుకున్నాం కదా, శ్రీకాకుళం, విశాఖపట్నం అండ్ కాకినాడ, అమలాపురం, నరసాపురం, గుంటూరు, మచిలీపట్నం ఈ సీట్లలో మెజారిటీ సీట్లు మాత్రం కూటమి గెలిచే అవకాశం ఉంది. ఎంపీలు కూడా భారీ మెజారిటీ ఉంటారు. కొన్ని ఏరియాల్లో ఎంపీలకి విపరీతమైన క్రాస్ ఓటింగ్ జరిగింది. ఎట్లా అంటే ఎంపీ బాలయ్య గారు అబ్బాయి ఉన్నారు అమలాపురం, విపరీతమైన క్రాస్ ఓటు జరిగింది. అలా ఎమ్మెల్యేకి వచ్చి ఓటుకి అండ్ ఎంపీకి వచ్చి ఓటుకి సంబంధం లేకుండా అయ్యింది. అది ఎక్కువ క్రాస్ ఓటింగ్ జరిగింది. ఈజీగా అక్కడ అమలాపురం సీట్ అవుతాయి ఎక్కువగా అవకాశం ఉంది. అలాగే బాలశౌరి గారు కూడా అంతే, మచిలీపట్నం ఎంపీ, ఆయన కూడా ఎక్కువగా అవకాశం ఉంది మచిలీపట్నం ఎంపీ. అలాగే అక్కడ కూడా విపరీతమైన క్రాస్ ఓట్ జరిగింది. అక్కడ కూడా టీడీపీ నెంబర్ ఆఫ్ సీట్స్ వస్తాయి, ఏం నో డౌట్ 100% విజయం సాధిస్తారు. అలాగే ఈ ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా మాత్రం క్యాస్ట్ ఈక్వల్స్ ఉండి క్యాస్ట్ యొక్క సమతుల్యం చూసి ఇక్కడ ఓట్లు అధికంగా పడే అవకాశం ఉన్న నియోజకవర్గాలు.